ఇక వివరాలు చూసినట్లయితే ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేట కోర్టులో లొంగిపోతాడని సమాచారం. పిన్నెల్లి కోర్టులో లొంగిపోతాడన్న సమాచారం లీక్ కావడంతో నరసరావుపేటలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా పోలీసులతో పాటుగా నరసరావుపేటలో కూడా పోలీసులు అలర్ట్ అయినట్లు తెలియవస్తోంది. అయితే పిన్నెల్లి కోర్టులో లొంగిపోతాడన్న సమాచారాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడం లేదు. అయితే పిన్నెల్లి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారనే సమాచారం ఎక్కడి నుండి వచ్చింది? పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారని పోలీసులు ధృవీకరించడం లేదు. మరి కోర్టు వద్ద పోలీసులను ఎందుకు మోహరించినట్లు? అంటే మూర్తి, ఏదైతే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి అరెస్టు సంబంధించినటువంటి అంశం మాత్రం చాలా వివాదంగా మారుతుందని చెప్పుకోవాలి. నిన్నటి నుంచి కూడా ఆయన పలానా చోట కారు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మరో చోట ఆయన ఒక కంపెనీలో పోలీసులు రౌండ్ అప్ చేశారని, అదేవిధంగా నర్సాపేటకి రాత్రికి తరలిస్తున్నారు అనుకుంటూ కూడా వార్తలు అయితే హల్చల్ చేసిన పరిస్థితి ఉంది. నిన్న కూడా నర్సాపేట హైకోర్టు నర్సాపేటకి సంబంధించిన కోర్టు దగ్గర అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్నే పోలీసులు ఆయన క్యాచ్ చేస్తుంటారు, తెల్లారుజామున ప్రవేశపెడతారని అందరూ కూడా భావించారు. కాకపోతే మాత్రం ఒక 2 గంటల క్రితం మాత్రం ఆయన నర్సాపేట నర్సాపేటకి సంబంధించిన కోర్టులో ఆయన లొంగిపోయేందుకు వస్తున్నాడు అనేటువంటి సమాచారం లీక్ అయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులందరూ కూడా ఇక్కడ నర్సాపేటకి సంబంధించినటువంటి కోర్టు దగ్గర అయితే పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. అంటే పోలీసులకి కళ్ళు కప్పి కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పోలీసులు కనుక క్యాచ్ చేసినట్టయితే మాత్రం మళ్ళీ రిమాండ్ లో తీసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కంటిన్యూ అయిపోయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తనంతట తానుగా కోర్టులో లొంగిపోతాను అని చెప్పినట్టుగా కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నర్సాపేటకు సంబంధించి కోర్టు ప్రాంగణం, అదేవిధంగా కూడా ముఖ్యంగా కూడా ఎక్కడైతే నర్సాపేట పట్టణం సంబంధించినటువంటి కీలకమైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే కనపడింది. అయితే లేటెస్ట్ గా మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడే హైకోర్టులో దానికి సంబంధించిన విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. విచారణ కొనసాగిన తర్వాత హైకోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆయన సంబంధించి ఆయన కేసుని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే దాని మీద కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక పక్కన నర్సాపేటలో అక్కడ హై అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది, ఇటు పక్కన హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం సృష్టించడం, దాని తర్వాత ఏమన్నా అలర్ట్ ని సైట్ చేయటం, దాని తర్వాత ఆయన వెళ్ళి కోర్టులో లొంగిపోవటం అనేది జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రెజెంట్ అయితే మాత్రం అక్కడ ఏదైతే నర్సాపేట కోర్టు ఉందో నర్సాపేట కోర్టు దగ్గర మాత్రం పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. అదేవిధంగా కూడా హైకోర్టుకు సంబంధించి హైకోర్టులో ఇప్పుడు ఆయన బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కొంత అలర్ట్ గా ఉన్న పరిస్థితి. అక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా పల్నాడులో మాత్రం ఒక ఉత్కంఠ పరిస్థితి మాత్రం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈయన గత 2 రోజుల నుంచి కూడా లొంగిపోయాడని ఒక చోట పోలీసులు పట్టుకున్నారని మరొకసారి ఈ విధంగా కూడా వస్తున్న నేపథ్యం. ఈ రోజు ఉదయం ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయారు, ప్రత్యేక టీములను పంపించామని మరొకసారి ఈ విధంగా కూడా ఒకదానికి సంబంధం లేకుండా కూడా ఈ విధంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు కానీ లేకపోతే దీనికి సంబంధించి అలర్ట్నెస్ ని కానీ పూర్తిగా కూడా డైవర్షన్ చేసేందుకు ఇటువంటి ఈ చర్యలు జరుగుతున్నాయనే ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టుకి సంబంధించి ముందస్తు బెయిల్ వేసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఆ తర్వాత ఆయన ఇక్కడికి లొంగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవేళ హైకోర్టు మీద పూర్తిగా కూడా అక్కడ దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఎఫెక్ట్స్ పెట్టినట్టయితే ఇక్కడికి నర్సాపేట వచ్చే కోర్టులో ఆయన లొంగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా కూడా ఒకసారి నర్సాపేటకు సంబంధించిన కోర్టులో లొంగిపోతాడని, ఇప్పుడు ఏమన్నా హైకోర్టుకు సంబంధించి ఆయన ముందు వార్తలు అయితే వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది మూర్తి.
థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.